నమస్తే అండి అనిల్ గారు. రేపు ఇంటర్నేషనల్ యోగా డే. సో, యోగా డే గురించి ఇప్పుడు నేను మీతో ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే, సాధారణంగా యోగా చేయడం మంచిది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో మన ఋషులు, మన యాన్సిస్టర్స్ ఎప్పటినుంచో చేస్తూ ఉండేవారు. యోగా చేయడం వల్ల మానసికంగా అండ్ ఫిజికల్‌గా మనం చాలా ఆరోగ్యవంతులుగా ఉంటాము అనే ప్రచారం బాగా చూస్తూ ఉన్నాం. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత యోగా యొక్క విశిష్టత బాగా పెరిగిపోయింది. సో, వెంటనే లాగినది కూడా ఒక హిందూయిజాన్ని యోగా అనేది కాస్త సొసైటీలో చూపిస్తుంది గాబట్టి, కొన్ని మతాల వాళ్ళు యోగా చెయ్యకూడదు. ఈ నిబంధన కూడా ఉంది అని వింటూ ఉన్నాం. ఏం చెప్తారు మీరు? యోగా అందరికీనా? లేకపోతే ఓన్లీ హిందూస్‌కేనా? నో హిందూయిజం యాక్చువల్లీ అంటే అడ్వకేట్ చేసింది లేకపోతే యోగా భారతదేశం ఇచ్చింది ఖచ్చితంగా హైందవ సాంప్రదాయం నుండి వచ్చింది. సో బట్ దట్ డజంట్ స్టాప్ పీపుల్ పార్టిసిపేటింగ్. నేను ఏమంటే భారతదేశానికి ప్రత్యేకించి ఎనీథింగ్ దట్ విల్ గైడ్ పీపుల్ టువర్డ్స్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజు, ఆ కోణంలో అది ఏది తీసుకెళ్ళినా కానీ అందులో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సిందే. అది మతాలకి దాని మతానికి పెట్టొద్దు దాన్ని. హ్మ్. You're not I don't think you're worshipping something when you are doing all these activities. నీ బాడీకి నువ్వు ఇది చేస్తున్నావు కానీ అంటే ఒకటండి. మెడిటేషన్ కాన్సెప్ట్ ఉంది. సో ఆడ కూర్చొని యూ ప్రే టు జీసస్, యూ ప్రే టు అల్లా. యాహ్! అంటే యాక్చువల్‌గా ఇప్పుడు సూర్య నమస్కారాలు చేస్తారు. అది సూర్యుడి వైపు తిరిగే నమస్కారం చేయాలి అని అంటారు. ఇప్పుడు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీని చూద్దామండి. చెయ్యి, సన్లైట్ వస్తుంది విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ. ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఈస్ బెటర్ ఫర్ యూ. కొంచెం సైంటిఫిక్ డి విటమిన్ బాగా వస్తది. డి విటమిన్ బాగా వస్తుంది. అంటే దాని మత కోణం తీసేద్దాం. అదే నేను చెప్తాను. అక్కడ సూర్య నమస్కార్ అంటే దాని పేరు సూర్యుడికి నమస్కారం చేస్తున్నట్టు. ఓకే, జనరల్‌గా మనం వింటుంది అదే రైట్ కదా! రైట్ ఇప్పుడు సూర్య నమస్కారాలన్నీ సూర్యుని వైపు తిరిగి నమస్కారం చేయాలి. డి విటమిన్‌లు మన ఆ టైంలో ఉన్నప్పుడు సూర్యుడి వైపే కదా! ఎటువైపు ఉన్నా సరే ఆ విటమిన్ మనకు అందుతదేమో. ఓకే. రైట్. సో, సూర్యుడికి తిరిగి మనం 12 పోస్చర్స్‌లో నమస్కారం చేయడం అనేది మనం సూర్యుడికి ఎందుకు నమస్కరిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ మేము సృష్టిని పూజించము, సృష్టికర్తను పూజిస్తాం అంటారు. మీకు రైట్ తెలియదేముంది రైట్. ఐ క్రిస్టియన్‌గా. అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్. ఓకే. యా యా యా. ఇప్పుడు ఇక్కడ సూర్య నమస్కారం అంటే సూర్యుడిని నమస్కారం చేయడం కదా! కాబట్టి కొంతమంది చేయకూడదు, క్రిస్టియన్స్ చేయకూడదు అని ఒక నిబంధన పెట్టుకున్నారనేది వింటూ ఉన్నాం. కరెక్టేనా అది? లేదు లేదు, అంటే దానికి మతాన్ని పక్కన పెట్టాలి. నేను అనేది ఏమంటే వెన్ ఐ సీ ఇట్, అందులో కొన్ని పోస్చర్స్ ఆర్ గుడ్ ఫర్ యూ. సి గుడ్ అప్పుడు ఫర్ యువర్ సూర్యుడి వైపు బాడీ. తిరిగే చేయక్కర్లేదేమో. ఇంకో వైపు తిరిగి కూడా చేసుకోవచ్చేమో. సుడివైపు అంటే దాని యోగా అంటే యోగాలో భాగంగా నువ్వు చేస్తానంటే చేసుకో. హ్మ్. నువ్వు ఇండివిజువల్ డైటీకి నువ్వు మొక్కట్లేదు కాబట్టి ఆ పోస్చర్లో నువ్వు దేవుడికి ప్రార్థన చేసుకో. హ్మ్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. కానీ బట్ ఫిజికల్ యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తున్న కాన్సెప్ట్ కాబట్టి ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్. వాడు కూర్చొని నువ్వు వేరే నీ మతానికి కోణం వైపు వెళ్ళినప్పుడు నువ్వు వేరే దేవుడికి మొక్కట్లేదు కాబట్టి ఆ యాక్టివిటీస్ నీ బాడీకి మంచివి అయినప్పుడు సోఫాలో కూర్చొని టీవీ చూసే కంటే యోగా చేయడం బెటర్ అంట నేను. ఓకే. బికాజ్ సోఫా ఇస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యూ, అవును. ఫిజికల్ యాక్టివిటీ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ. హా! ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ అది ఈ మతం అనేది అట్లాంటివి పక్కన పెట్టి నిన్ను సోమర్తనంగా చేసే మతాన్ని పక్కన పెట్టి యాక్టివిటీలోకి తీసుకెళ్తుందంటే యాక్టివ్గా ఉండేదానికి నువ్వు ఓటేయటము చేయటం తప్పేం కాదు. అండ్ యోగా చేసేటప్పుడు కొన్ని రకాల మంత్రాలను జపిస్తూ ఉంటారు. అది హిందువుకి యూ కెన్ లీవ్ ఇట్ సంబంధించి ఫర్ దెమ్ టు డూ దట్. అదేంటారు. హిందూస్‌కి సంబంధించిన మతాలు కాబట్టి మేము చెప్పము అని ఇతర మతస్థులు అంటూ ఉంటారు. ఓన్లీ క్రిస్టియానిటీ అని ఎందుకు అనుకోవాలి? వేరే వేరే మతస్థులు కూడా చేయడానికి ఐ థింక్ ఇష్టపడట్లేదు. యోగాని కాంటెక్చువలైజ్ చేసేసి క్రిస్టియన్ యోగాని పెట్టాలి, హా! అప్పుడు ఏం చేయాలి? ఇస్లామిక్ యోగాని పెట్టుకోవాలి. అంటే అందులో ఫిల్టర్ చేసుకొని మనకి రిలేటెడ్ ఏదో వస్తాయో అది తీసేసుకొని అందులో కొన్ని పోస్టర్స్ నువ్వు మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు కొంతమంది బాసుపట్లు వేసుకుని కూర్చుంటారు, అది చాలా మందికి రాదు. అంతసేపు కూర్చుంటారు. దేర్ ఆర్ ఇన్హేలింగ్ ఏమంటారు అవును. ఇవి ఉన్నాయి, ఇన్హేల్ చేయడానికి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి అవునవును. చాలా. సో వాటిలో చాలా ఉపయోగపడే ఉన్నప్పుడు వాటిని చూడొచ్చు, నువ్వు తప్పేముంది. కాంటెక్చువలైజ్ చేసే దాన్ని కూడా కాంటెక్చువలైజ్ చేసి క్రిస్టియన్ యోగాని పెట్టుకో, నీకు అవసరమనే తెచ్చుకొని దాన్ని నీకు ఉపయోగపడితే. దెర్ ఆర్ సర్టన్ డిసిప్లిన్స్ ఉన్నాయి హ్మ్. యోగా చేస్తున్నప్పుడు.
చాలా కాన్సంట్రేటెడ్‌గా చేయాల్సి ఉంటది. మనకి ఏకాగ్రత పెరుగుతది యోగా చేస్తే అంటారు. ఇప్పుడు ఆ మెడిటేషన్‌లో మనం తీసుకునే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లో ఎక్స్‌హేల్ ఉంటది, ఇన్‌హేల్ ఉంటది. దానివల్ల మన బ్రీతింగ్ మీద కంట్రోల్ అయితది అని అంటారు. అది మంచిదే కదా అది. దాన్ని ఎందుకు మతాలకు ఆపాదిస్తున్నారు అనేది ఇక్కడ అది క్వెషన్. మతాలకు ఆపాదించొద్దు ఎవరి వల్ల ఖచ్చితంగా. అది అలా వెళ్ళింది అని అనుకోవాలి మనం? అంటే బీజేపీ ఈస్ డూయింగ్ ఐ థింక్ టుమారో దెర్ ఇస్ యోగా డే. సో హుహు. వాళ్ళు అంటే హిందుత్వానికి సంబంధించింది ఏది కూడా వాడుకోవడానికి వాళ్ళు వెనకాడట్లేదు. అంటే అది యోగా గానియండి, ఓకే. రామ్ మందిర్ గానియండి, లేకపోతే ఇంకోటి ఏదైనా గానీ ఇది హిందుత్వానికి సంబంధించిందంటే దే డెఫినెట్‌లీ ట్రైయింగ్ టు అందులో మంచిది ఏదన్నా ఉంటే అదే 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 హిందూస్ కూడా చేయాలి. సత్యం అంటే లైక్ ఏదైనా మంచిది ఉంటే నాకు యెస్. వి విల్ యాక్సెప్ట్ ఇట్ అనేది హిందూ కాన్సెప్ట్. హ్మ్. సో క్రిస్టియానిటీలో ఉన్న మంచిది వాళ్ళు అంగీకరించాలా. హిందుత్వంలో ఉన్న మంచిది ఉంటే అది నీ బాడీకి మంచిదైతే క్రిస్టియన్స్ దే షుడ్ యాక్సెప్ట్ ఇట్. దేర్ ఇస్ నో క్వెషన్ అట్ ఆల్. దానికి ఐడల్స్‌ని లేకపోతే విగ్రహాలని లేకపోతే పూజల్ని ఆటిని నువ్వు తీసుకోని అవసరం లేదు గానీ కొన్ని చన్నీళ్ళ స్నానం అంటారు. ఆ! చెయ్యి తప్పేముంది? మంచిదే గదా! మంచిదే కదా! చాప మీద కూర్చో అంటారు. అంటే ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఏది చేసినా ఒక సైంటిఫిక్ రీజన్‌తోనే మనకుండిందండి. సో దట్ ఈస్ ఇప్పుడు వాట్ ఇట్ సూర్య ఈస్. నమస్కారాలన్నవి సూర్యుడి వైపు తిరిగే నమస్కారాలు చేయక్కర్లేదు. ఇంకో వైపు తిరిగి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్‌లో సూర్యుడున్నారనుకోండి, మీరు నార్త్‌లో చేసుకోవచ్చు. అవునా కదా! అండ్ డెఫినిట్‌గా. ఏదైనా ఒక మంత్రాన్ని జపించాలంటే మంత్రం జపించకుండా కూడా చేసుకోవచ్చు కదా నువ్వు అది. బైబిల్ చెప్పుకో కావాలంటే లేకపోతే నీది అంటే ఖురాన్ అంటే నువ్వు ఖురాన్ చెప్పు. ఆ టైంలో హా! దట్స్ వాట్ కాంటెక్స్చువలైజ్ దట్. యెస్. సో దాన్ని నీ కల్చర్‌గా మార్చేసుకొని ఆ! అందులో ఉన్న బెనిఫిట్ ఉంటే మిస్ కాకుండా చేసుకోవడం కదా! తప్పేముంది? ఇది తప్పేముంది? డే 1 నుంచే ఇది ఎవరైనా చేయొచ్చు లాగా ఒకవేళ పెట్టుండుంటే వేరే మాదిరి ఉండేదేమో. హ్మ్. అలా హ్మ్. కాకుండా ఒక మతానికి ఎందుకు జొప్పించారు? అంటే ఆరోగ్యం కదా అది. ఆరోగ్యానికి సంబంధించిందది. దానికి కులాలు, మతాలు, వర్గాలు సంబంధమే లేదు. యోగా ఎవరైనా ఒక మతస్థులే చేయాలని ఉందా? లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే చేయాలని ఉందా? హ్మ్. లేనప్పుడు ఎందుకు ఆపాదిస్తున్నారు? మతానికి సంబంధించి అంటే అది హిందూ మేబీ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మోదీ గారు దీనికి కాస్త హై ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల అది ఆ కోణంలో ఆలోచిస్తున్నారు అని అనుకోవాలా? ఇట్ ఈస్ అంటే వెన్ యూ లుక్ అది డెఫినిట్‌గా అప్పుడు అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్‌లో ఒక పార్ట్ అయితది. హ్మ్. బీజేపీ ఈస్ ట్రైయింగ్ టు డెఫినెట్‌లీ హిందూ ఓటుల్ని దువ్వాలని రకరకాల మార్గాల్లో వస్తారు వాళ్ళు. అది ఇంకా అంటే నేననేదేమంటే నేను చాలా మందికి చెప్తానున్నాను. టీవీలో కూడా చెప్తున్నా నేను. భారతదేశాన్ని సెక్యులర్‌గానే ఉంచాలి. సో, హిందూ రాష్ట్రగా మార్చాలి అనేటువంటి వాళ్ళ కుట్రలో భాగంగా ఈ యాక్టివిటీస్ బయటకొస్తున్నాయి. యెస్. ఖచ్చితంగా. సో, ఆ కోణంలో ఎళ్ళినప్పుడు నువ్వు దాన్ని పార్టిసిపేట్ చేస్తావా? అంటే సెక్యులరిస్టులు అందరూ కూడా సైంటిఫిక్‌గా వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా హ్మ్. డీకోడ్ చేసేయాలి ఈటన్నిటిని. దీంట్లో సైన్స్ ఎంతుంది? రియాలిటీ ఏంటి? మిత్ ఏంటి? సాధారణంగా మనం డీకోడ్ చేసేసి ఎవ్రీ స్మార్ట్ ఇండియన్ హ్మ్. అంటే నేనంటే చాలా టెక్నాలజీ వచ్చేసింది. అరే! గో అండ్ ఆస్క్ చాట్ జీపీటీ ఈజ్ హిందూయిజం గుడ్ ఫర్ ఇండియా అని ఒక క్వెషన్ అడుగు. గివ్ మీ 100 రీజన్స్ అన్నాడు. ఈజ్ ఇట్ గుడ్ అన్నాడు. ఆర్ యూ ఆస్క్ చాట్ జీపీటీ ఇట్ విల్ గివ్ యూ ఆన్సర్స్. అవును. 100 రీజన్స్ అడుగు. విచ్ రిలీజన్ ఈజ్ బెటర్ ఫర్ ఇండియా? హిందూయిజం గురించి ఏం చెప్తుంది? సో హిందుత్వ భాగంగా మనకున్నటువంటి గుడిజాడ అప్పారావు గారు చెప్పినట్టున్నాడు కదా! ఆహ్, ఏమంటాడు చావలేనోడు ప్రాంతీయ భేదాన్ని, మత భేదాన్ని ఎత్తుకొని వస్తాడని చెప్పి. అది బీజేపీ వాళ్ళు చేసే పని. ఇప్పుడు మతాన్ని మన ఎత్తుకొని సొసైటీలో అన్ని సైంటిఫిక్‌గానే రీజన్ ఉంటుంది. మనం బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు, లోపల నుంచి బయటకొచ్చేటప్పుడు రకరకాల క్రిములు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, గడపలకి పసుపు రాయడం, గుమ్మాలకి పచ్చ తోరణాలుగా మామిడాకులు పెట్టడం మంచి ఆక్సిజన్ వస్తది. అండ్ బాక్టీరియా ఏదన్నా ఉంటే దాని నుంచి మనం తరిమేయడానికి. బట్ అది ఓన్లీ హిందూస్‌కే ఆపాదిస్తారు. హిందూస్ యాహ్! మాత్రమే గడపలకి అదే బొట్లు పెడతారు, పసుపు రాస్తారు అని. అది ఎవరైనా చేయొచ్చు. చేయొచ్చు. కానీ యాంటీసెప్టిక్ ఇలాంటి ఆ! భారతదేశానికి ఉన్న నంబర్ 1 రోగం ఏందంటే భయము. నంబర్ 1 రోగం అది భయము. హ్మ్. ఆ భయంతోటి అంటే మనోళ్ళు మాట్లాడరు. క్వెషన్ చేయరు. అది మతాలకు ఆపాదింపబడ్డాయి. సో, అది మతాన్ని బట్టి వచ్చిందా అనేది కూడా చూడాలన్నమాట. అంటే ఈ పర్టిక్యులర్ రిలీజియన్ బట్టి వీళ్ళు సైలెంట్ అయిపోతారా? క్రిస్టియానిటీలో కూడా అవును. అదొక రోగం అని అంటా నేను. ఇప్పుడు హ్మ్. పాస్టర్‌లు తప్పు చేస్తారు. పాస్టర్‌లు వాళ్ళని ఎట్లా అంటావు? ఆ విషయంలో నేను అంటే కొంతమంది కరుణాకర్ సుగుణ కొంతమంది ఉన్నారు కదా! హ్మ్. ఐ రియల్లీ స్టాండ్ విత్ దెమ్. ఐ సెడ్, "హే గుడ్ మ్యాన్. గో ఫర్ ఇట్.
గో ఫర్ ఇట్, ఐ మీన్ టాక్. నీకు తప్పు అనిపించింది మాట్లాడేసి. ఎందుకంటే ఇంత పెద్ద జనాభా పెట్టుకున్న దేశంలో ఇంకా మిత్ బేస్డ్గా, ఎందుకంటే ఇది భవిష్యత్తుకు సంబంధించింది, అవును. భవిష్యత్ తరాలకి పిల్లలకి సంబంధించింది. సో ఇంకా ఇదే దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి ఇద్దామా, లేకపోతే ఇది ఇక్కడ మనం దీన్ని డీకోడ్ చేద్దామా? యూనో రేపు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగా సనాతన చేయాలి. ధర్మాన్ని స్టాలిన్ కొడుక మాట్లాడింది. హీ సెడ్ ఇట్ ఈస్ వైరస్, అవును. ఇట్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్ అని చెప్పాడు. ఐ థింక్ దట్స్ ఎ బోల్డ్ స్టేట్మెంట్. అవును. నథింగ్ రాంగ్. సుప్రీంకోర్టు కూడా ఆయన ఏం చేసింది లేదు. నేను అంటే మాట్లాడాలా, అడగాల, క్వశ్చన్ చేయాలి. క్రిస్టియానిటీని గురించి కూడా అడగాల, మాట్లాడాలి. ఏ మతము ఇంతకుముందు మనం అప్పుడు ఈ మాట్లాడుకున్నట్టు, మతాన్ని మూసుకేసుకొని ఓట్లు అడగడానికి వచ్చే వాళ్ళకి నువ్వు బెండి తీసిన కానీ నిజం ఏంటంటే ఏ మతము ఒకరు చచ్చిపోవాలనో లేకపోతే ఒకరి చెడునో ఒకరి నాశనాన్నో ఏ మతము కోరదు. కోరుకోదు. అది ఏ మతము కోరుకోదు. అంటే Definitely. ఇప్పుడు రేపు ఇంటర్నేషనల్ యోగా డే అంటే ప్రతి ఒక్కరు యోగా చేయడం ఆరోగ్యానికి మంచిది. బీపీ షుగర్ని కంట్రోల్లో పెడుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి అండ్ మెంటల్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. దాన్ని కూడా మతాలకు ఆపాదిస్తే మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇన్ కేస్ కొన్ని మాటలు కొన్ని పదాలు వేరే మతాల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే అవి అనకుండా కూడా యోగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అలా అంతే. కాకుండా ఓన్లీ మతాలకు ఆపాదించడం దురదృష్టకరం అవుతుంది. చూద్దామండి, ఏదేమైనా యోగా చేయడం మంచిది, యోగా చేయటం మంచిది ఖచ్చితంగా. చేయాలి కూడా. కాంటెక్స్లో చేయాలి దాన్ని. యోగా ఒక కాన్సెప్ట్, అంటే ఇవన్నీ ఇండియన్ సబ్ కాంటినెంట్లో వచ్చినటువంటి కాన్సెప్ట్ కాబట్టి అవును. ఇవి ఇక్కడనే రిలీజియస్గా ఉండి ఇక్కడ ఆగిపోతాయి. దాన్ని కొంచెం సెక్యులర్ ఎస్, భావం తగిలిస్తే అందరిని అకామిడేట్ చేయగలిగితే అందరూ ఆరోగ్యవంతులుగా, అంటే అది అంటారు కదా, అందరూ సర్వజనము సుఖినో భవంతి సర్వే అన్నాలి జనో అన్నప్పుడు, సుఖినో అది నువ్వు యోగా కూడా అట్లా అందరికీ బ్లెస్సింగ్ ఉండాలన్నప్పుడు, సో మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా చూడాలి. అనేది చూసుకొని అందరినీ కలుపుకొని అకామిడేట్ చేయగలిగేటట్టు చేస్తే మంచిది అనమాట. అది థ్యాంక్ యూ అండి. రైట్ రైట్ థ్యాంక్ యూ.